అది అడుగుతున్నాను అంతే. నేను పైరసీ ప్రాబ్లం స్టార్ట్ అయింది, గట్టిగా స్టార్ట్ అయింది. మేము ఈసారి ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే, మా మ్యాట్ 2 రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే వచ్చిన కాపీ మేము ఓవర్సీస్ సెన్సార్కి రిలీజ్ చేసి ఒక కాపీ ఇచ్చాము. ఓవర్సీస్లో కొన్ని కంట్రీస్కి సెన్సార్ కావాలి, వాటికి సెన్సార్ కాపీ ఇచ్చాము, ఆ కాపీ రిలీజ్ అయింది. మేము ఈసారి అది ఐడెంటిఫై చేసాము. సో అక్కడి నుంచి ఏమైనా లీక్ అవుతున్నాయంటో ఆ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ చెప్పాము. అవన్నీ ఒకసారి ట్రాక్ డౌన్ చేయాలి. గేమ్ చేంజర్ సినిమా కూడా ఇలానే ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అయింది ఫస్ట్ పైరసీలో. ఇవన్నీ ఒకసారి ఇప్పుడు ట్రాక్ డౌన్ చేయాలి, ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో. ఈ 2 సినిమాల్లో ఇది అబ్జర్వ్ చేసాము, ఓవర్సీస్ సెన్సార్ కాపీ రిలీజ్ అవుతుందని. ఈసారి ఇప్పుడు ఓవర్సీస్కి సెన్సార్కి కాపీ ఇస్తున్నప్పుడు ఇంకా జాగ్రత్త పడాలి. అది ఆ డిస్ట్రిబ్యూటర్ అందరితో కూడా ప్రామినెంట్గా చూడాలి. మామూలుగా థియేటర్ కాపీ వస్తే దాన్ని ఇంకా చేయలేము, దాన్ని ఏం చేయాలి ఇప్పుడు చూడాలి. ఎందుకు సడన్గా ఇంత 2 months ఇంత ర్యాంపేజ్ లాగా వచ్చేసింది. యాక్చువల్లీ మొన్న సికిందర్ అయితే మరీ అన్యాయంగా ముందు రోజు రాత్రి వచ్చేసింది. సో ఇట్లాంటి ఏంటో మరి సడన్గా ఇంత వచ్చింది, ఇదేంటో ఒకసారి మళ్ళీ గట్టిగా ఒకసారి దిల్ రాజు గారు మొన్న అదే చెప్పినట్టు ఒకసారి ఎఫ్డీసీతో కూర్చుని గవర్నమెంట్తో డిస్కస్ చేసి ఏదైనా చేయాలి హ్యూజ్ స్కేల్లో, లేకపోతే చాలా డ్యామేజ్ చేసేట్టు ఉంది ఫర్దర్గా వెళ్ళే కొద్ది. అవన్నీ సరిపోవు. ఇప్పుడు ఈటీవీ విన్ ఏదో చేశారంట, వాళ్ళ సినిమాలు పైరసీ చేయలేకపోతున్నారంట. అదేంటో కనుక్కుని అలాంటి ఏదైనా ట్రై చేయాలి యాక్చువల్లీ ఏంటి అనేది. ఇంకా పైరసీ కూడా మోస్ట్లీ స్క్రీన్ రికార్డింగే కదా, థియేటర్ రికార్డింగే కదా. ఇంకేదన్నా ఉందా? ఇప్పుడైతే లేదండి. తమిళ్లో స్టార్ట్ చేస్తున్నాం.